నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ నేను శివాని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మానికి గుడ్ బై చెప్పనున్నారా జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ నియోజకవర్గంపై ఆయన కన్నేశారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ కాంగ్రెస్ నేత రెండో పవర్ సెంటర్లా తయారవుతున్నారా ఆ నేత తీరుతో కాంగ్రెస్లో కుమ్ములాటలు ప్రారంభమయ్యాయా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ ట్రాప్లో పడ్డారా పార్టీ భవిష్యత్తును పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నారా కోనసీమ జిల్లా వైసీపీ నాయకులకు జనసేన డోర్లు మూసుకున్నాయా స్థానికంగా చేసుకున్న ప్రచారం అంతా అబద్ధమేనా ఇలాంటి కథనాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతా తానే నడిపించిన పువ్వాడ అజయ్ ఇప్పుడు తన రూట్ మార్చబోతున్నారట ఖమ్మంలో నానాటికి తగ్గిపోతున్న బీఆర్ఎస్ గ్రాఫ్ అతన్ని భయపెడుతుందట అందుకే జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక నియోజకవర్గానికి షిఫ్ట్ అయిపోతున్నారట తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే రాష్ట్రమంతటా బీఆర్ఎస్ ప్రభంజనం వీస్తున్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీనే ఈ జిల్లాలో ఆధిపత్యం సాధించింది 2014 నుంచి జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కోసారి ఒక్కో ఎమ్మెల్యే మాత్రమే బీఆర్ఎస్ నుంచే గెలిచారు ఇతర పార్టీలో విజయం సాధించిన ఎమ్మెల్యేలను చేర్చుకుని ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలంగా కనపడింది కానీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కు బలం అంతంత మాత్రమే అయితే పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్లో చేరిన తర్వాత అత్యంత బలమైన నాయకుడిగా ఎదిగారు 2014లో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన అజయ్ ఆ తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై విజయం సాధించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ టికెట్పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో అప్పట్లో కేసీఆర్ ఆయనకు క్యాబినెట్లో స్థానం కల్పించారు ఇక అప్పట్నుంచి పువ్వాడ అజయ్ దశ తిరిగింది పువ్వాడ అజయ్ మంత్రిగా ఉంటూనే 2023 ఎన్నికలను ఎదుర్కొన్నారు కానీ ఆయన మాజీ మంత్రి తన సామాజిక వర్గానికే చెందిన తుమ్మల నాగేశ్వరరావుపై దాదాపు 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాను ఓడిపోవడమే కాకుండా తన వర్గానికి చెందిన ఒక్క నాయకుడిని కూడా అజయ్ గెలిపించుకోలేకపోయారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా అజయ్కు పేరుంది కేసీఆర్ కూడా ఒకసారి అజయ్ను తన కొడుకుతో సమానమని పేర్కొన్నారు దీంతో బీఆర్ఎస్లో అజయ్కు పరపతి పెరిగింది దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాను చెప్పిందే వేదంలా మారింది అజయ్ వ్యవహార శైలి కారణంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ వదిలి కాంగ్రెస్లో చేరారనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్లో తనకు వ్యతిరేకంగా ఏ పవర్ సెంటర్ లేకుండా అజయ్ చేసుకున్నారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పువ్వాడ అజయ్ తన ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నారట ఇప్పుడు జిల్లాలో తుమ్మల పొంగులేటి భట్టి వంటి బలమైన కాంగ్రెస్ నాయకులున్నారు తుమ్మల పొంగులేటి అయితే అజయ్ పేరు చెబితేనే అంతెత్తున లేస్తుంటారు గతంలో అజయ్ చేసిన అరాచకాలను వీరెప్పుడూ కార్యకర్తలకు గుర్తు చేస్తుంటారట దీనికి తోడు గతంలో అజయ్ వెంట ఉన్న పలు నియోజకవర్గాల నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్లో చేరిపోయారట దీంతో ఖమ్మంలో రాజకీయం చేయడం ఇప్పుడు అజయ్కు ఇబ్బందిగా మారిందట పైగా తన వ్యాపారాలు విద్యాసంస్థలు అన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండడంతో ఎక్కువగా హైదరాబాద్లోనే గడుపుతున్నారట అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా తాను ఓడిపోతే ఖమ్మంలో ఉండను హైదరాబాద్ వెళ్లి వ్యాపారాలు చూసుకుంటా అని కార్యకర్తలకు చెప్పారట మొదట్నుంచే అజయ్ ప్రత్యామ్నాయాలు చూసుకున్నారని సన్నిహితులు కూడా చెబుతున్నారు ఈ క్రమంలో అజయ్ ఖమ్మం నియోజకవర్గం వదిలి జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంపై కన్నేసినట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే పువ్వాడ అజయ్ కుమార్ సెగ్మెంట్ మారడంపై చర్చ జరిగింది కూకట్పల్లి నుంచి ఆయన పోటీ చేస్తారనే టాక్ వచ్చింది కానీ ఆయన ఖమ్మం నుంచే పోటీ చేశారు ఇక ఇప్పుడు శేరిలింగంపల్లి పేరు బలంగా వినిపిస్తోంది ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తాను పార్టీ మారలేదని సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంలో తన మెడలో ఒక దేవాలయానికి సంబంధించిన కండువా కప్పారని గాంధీ చెప్పుకొచ్చారు గాంధీకి పీఏసీ చైర్మన్ పదవిని కూడా కాంగ్రెస్ కట్టబెట్టింది ఇది పెద్ద వివాదంగా మారింది అయితే గాంధీ పార్టీ మారలేదని చెప్పుకుంటున్నా ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే అని అందరూ చెబుతున్నారు ఈసారి బీఆర్ఎస్ టికెట్ కూడా దక్కే అవకాశాలు లేవు గాంధీ వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు దీంతో శేరిలింగంపల్లిలో ప్రస్తుతం బీఆర్ఎస్కు బలమైన నాయకుడు కనిపించడం లేదు
శేరిలింగంపల్లి రాష్ట్రంలోనే అత్యధిక మంది ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్. ఈ నియోజకవర్గంలో 5,75,275 మంది ఓటర్లుండగా అత్యధిక మంది సెటిలర్లే. మరోవైపు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 1,00,000కు పైగానే ఉన్నాయని అంచనా. అందుకే 2014 నుంచి 2023 వరకు అదే సామాజిక వర్గానికి చెందిన అరకపూడి గాంధీ విజయం సాధిస్తూ వచ్చారు. ఆయన 2014లో టీడీపీలో ఉన్న, ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన కమ్మ సామాజిక వర్గం అండదండలు ఉండడంతో వరుస విజయాలు అందుకుంటున్నారనే టాక్ ఉంది. అరకపూడి గాంధీని ఓడించాలని పలు పార్టీలు బీసీ అభ్యర్థులను నిలబెట్టినా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఈ కమ్మ సామాజిక వర్గం ఓట్లను కొల్లగొట్టి తాను కూడా విజయం సాధిస్తాననే నమ్మకంతోనే పువ్వాడ అజయ్ కుమార్ శేరిలింగంపల్లిపై కన్నేశారట. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 4 ఏళ్లు సమయం ఉంది. అయితే మధ్యంతర ఎన్నికలొచ్చే అవకాశం ఉందనే అంచనాలతో పలువురు నాయకులు ఇప్పట్నుంచే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారట. శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి కోసం అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే పువ్వాడ అజయ్ కుమార్ తన మనసులో మాటను కేసీఆర్, కేటీఆర్కు చెప్పారట. ఖమ్మంలో బీఆర్ఎస్కు వేరే నాయకులు దొరుకుతారు. శేరిలింగంపల్లిలో గాంధీకి ధీటుగా తాను నిలబడతానని చెప్పారట. అయితే అజయ్ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఇంకా ఏ నిర్ణయానికి రాలేదట. ఇప్పటికిప్పుడు వేరే ప్రాంతానికి చెందిన నేతను తీసుకొచ్చి శేరిలింగంపల్లి బాధ్యతలు అప్పగిస్తే స్థానిక క్యాడర్ వ్యతిరేకిస్తారేమో అని అనుమానంతో ఉన్నారట. సెగ్మెంట్ పరిధిలోని నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అజయ్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని అనుకుంటున్నారట. అయితే పువ్వాడ అజయ్ కుమార్ తమ నియోజకవర్గానికి వస్తారనే వార్త ఇప్పటికే శేరిలింగంపల్లి నాయకులకు చేరిందట. దీంతో వాళ్లు సమావేశాలను ఏర్పాటు చేసుకుని ఆయన వస్తే జరిగే పరిణామాలపై చర్చించుకుంటున్నారట. ఖమ్మంలోని నాయకులకు కూడా ఫోన్ చేసి ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నారట. ఏదేమైనా పువ్వాడ అజయ్ మాత్రం నియోజకవర్గ మార్పుపై పట్టుదలగా ఉన్నారట. అధిష్టానం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారట. మరి అజయ్ ఆశలు నెరవేరుతాయా లేదా అనేది వేచి చూడాలి.